Lord, greetings in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆది కాండమును మనం పూర్తి చేసుకొని నిర్గమకాండంలోకి మనం వచ్చాం. నిర్గమకాండంలో 3వ భాగాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. నిర్గమకాండంలో మనము నిర్గమకాండాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. సో బానిసత్వము, విమోచన, ప్రత్యక్షత. మనం ప్రత్యక్షతలో ఉన్నాము. ప్రత్యక్షత గురించి నేర్చుకుంటా ఉన్నాము. దేవుడు తాను సీనాయి పర్వతం మీద ప్రత్యక్షపరచుకొని 10 ఆజ్ఞలను మోషేకు అనుగ్రహించి న్యాయ విధులను అనుగ్రహించాడు. తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను కూడా, మాస్టర్ ప్లాన్ కూడా దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయటానికి ప్రధాన యాజకుడు మరియు యాజకులకు ఉండవలసిన వస్త్రముల గురించి, వారు చేయవలసినటువంటి పనులను గురించి, వారికి అవసరమైనటువంటి వస్తువులను గురించి ఆ తర్వాత మోషేకు దేవుడు సీనాయి పర్వతం మీద తెలియచేశారు. సో ప్రధాన యాజకుడు మరియు యాజకులకు ఉండవలసినటువంటి వస్త్రధారణ ఏంటి, వారికి అవసరమైనటువంటి వస్తువులు ఏంటి, వారు ఎలాగూ ప్రతిష్ఠించబడతారు, వారు ఎలాగూ శుద్ధీకరించబడతారు, వారు ఏమి పరిచర్య చేస్తారు అనేటువంటి విషయాలను మనము ఆ మిగతా భాగంలో మనం చూసుకుంటాం. 1 minute, please. I want to close this WhatsApp. ఓకే, సో ఇదంతా కూడా సీయోను పర్వతము దగ్గర జరుగుతూ ఉన్నది. సీనాయి పర్వతం, క్షమించండి, సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు గోషేను నుంచి మరి పీతోము, సుక్కోతు అనే పీతాము వరకు వచ్చి అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటి మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ చేదు నీళ్లు వారికి దొరికినాయి. అక్కడి నుంచి ఎలీం అనే ప్రాంతానికి వచ్చారు. సీనా అరణ్యం ద్వారా మరి ఈ యొక్క సీనాయి పర్వతం యొక్క ఫుట్ హిల్స్ దగ్గరికి వాళ్ళు వచ్చి ఉన్నారు. సో మనము టబర్నికిల్ అనగా ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాన్ని మనము చూసుకున్నాం. ఆ తర్వాత ట్రూ లిబర్టీ అనేటువంటి విషయాన్ని గురించి మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏంటి, ధర్మశాస్త్రం ఏ విషయాలను బోధిస్తుంది, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి, మరి ధర్మశాస్త్రమును మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాలు మనం చూసుకున్నాం. ధర్మశాస్త్రము అనగా మరి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడి యొక్క కట్టడలు, దేవుడు చేయమని చెప్పిన పండుగలు, 4 రకాల పండుగలు ఉంటాయి. దేవుడు చేయమని చెప్పిన బలులు 5 రకాల బలులు ఉంటాయి. వీటి యొక్క సమ్మేళనమే ధర్మశాస్త్రం. వీటన్నిటిని కలిపితే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనగా మొదటి 5 పుస్తకాలని మనం చూసుకున్నాం. ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండము. మరి ఈ యొక్క 5 గ్రంథాల విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. ఎందుకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడిందో మనం చూసుకున్నాం. మరి ధర్మశాస్త్రం పాపం ఏంటో మనకు తెలుస్తుంది. పాపమును ఎరగడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. తర్వాత దేవుడు ఎంత పరిశుద్ధుడో, మనం ఎంత పాపులమో ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా పాపము ఎంత భయంకరమైనదో, దాని పర్యవసానం ఏంటో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. తర్వాత ధర్మశాస్త్రం ఒక బాల శిక్షకుడుగా ఉండి మనలను క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయినో దాన్ని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు దాన్ని చేసెను అని మనం చూస్తున్నాం. సో ధర్మశాస్త్రం కాపీ ఏం చెప్తుంది, ధర్మశాస్త్రము
పాపమునకు జీతం మరణం అని చెప్తుంది. పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, మరి మనం పాపులము అని చెప్తుంది. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చెప్తుంది. మరియు మన కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు అని ఆయన యొద్దకు మనల్ని నడిపిస్తుంది, క్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తుంది. అంతేకాని మనల్ని నీతిమంతులుగా చేయలేదు, మనలో ఉన్న పాపాన్ని సమూలంగా నిర్మూలించలేదు. కనుకనే వారు ప్రతి సంవత్సరము బలులు అర్పిస్తారు. బలులు అర్పించడానికి మరి వారు పాపం చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా ప్రత్యక్ష గుడారం యొద్దకు ఒక ఎద్దును కానీ, లేకుంటే ఒక గొర్రెను కానీ, మేకను కానీ తీసుకొని వస్తారు. ప్రధాన యాజకుడు వారి పక్షంగా దాన్ని బలి అర్పించి వారి పాపములకు పరిహారార్థంగా బలిని అర్పించి రక్తాన్ని ప్రోక్షిస్తారు. అదేవిధంగా సంవత్సరమునకు ఒకమారు ప్రధాన యాజకుడు ఇజ్రాయేలీయుల పాపములు అందరి పాపములు పరిహరించడానికి ఒక్కసారి మరి బలులను అర్పించి ఆ రక్తంను తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలిపీఠాన్ని అర్పించి వస్తారు. సో వారు పాపం చేసినా చేయకపోయినా ఇవి రొటీన్గా వారు చేయాలి. సో అది ధర్మశాస్త్రం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం, యేసుక్రీస్తు యొక్క జీవమిచ్చు ఆత్మ యొక్క నియమంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కసారి ప్రధాన యాజకుడుగా మనందరి కొరకై ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించి ఆ బలిపీఠం మీద తాను బలిగా అర్పించుకొని మన పాపంలోని క్షమించి మరి ఇంకెన్నడూ మనం బలులు అర్పించుకున్నట్లుగా ప్రభు మన కొరకై మరి గొర్రెపిల్ల వలె బలియాగమయ్యాడు. ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారా మనకు రక్షణ దొరికింది. ఆయన కృప ద్వారా అనీతిమంతులమైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, అపవిత్రులమైనటువంటి మనము పవిత్రులుగా తీర్చబడ్డాము. ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఆ యొక్క పరిశుద్ధ పర్వతమును చూడలేక, తాకలేక, దేవుని స్వరం వినలేక అతి దూరంగా నిలబడిన ఇజ్రాయేలు ప్రజల వంటి స్వభావం కలిగినటువంటి మనలను దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చుకొని మనల్ని ఆయనకు సమీపంగా తీసుకొచ్చి ఆయన పరిశుద్ధ మందిరంలో కూర్చొని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన కొనియాడి ఆయన యొక్క పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందే కృపను మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, అబ్బా తండ్రి అని పిలిచే కృపను మనకు అనుగ్రహించాడు. మరియు మనము యేసు క్రీస్తు తోటి ప్రార్థన ద్వారా మనం డైరెక్ట్గా మాట్లాడగలం. దేవుని యొక్క వాక్యం ప్రభువే డైరెక్ట్గా మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం కూడా వాక్యంను ధ్యానిస్తూ ప్రభుతో మాట్లాడతాం. సో ఆ దినాన సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? మోషే, దేవుడు స్వరం మేము వినలేం, దేవునితో మేము మాట్లాడలేం, దేవుడు మాతో మాట్లాడిన అట్లా మేము చనిపోదాము. ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు ఆ ఉరుములు, మెరుపులు, ఆ గర్జనలు, ఆ యొక్క మేఘము, అగ్ని, వాటన్నిటినీ చూసి ఆ సీనాయి పర్వతమే కంపించిపోయింది. అది చూసిన అపవిత్రులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు, పాపులు, అవిధేయులు, విగ్రహారాధన చేసినటువంటి వారు, తిరుగుబాటు చేసినటువంటి వారు, సనుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేశారు? భయపడిపోయారు. అయ్యో, దేవుడు పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధులను అనుకున్నాం, కానీ మాలో ఏ పరిశుద్ధత లేదు. మేము బాగున్నాం అనుకున్నాం, మేము నీతిమంతులుగా ఉన్నాం అనుకున్నాం, స్వనీతి పరులుగా వారు ఉన్నారు, కానీ దేవుని యొక్క నీతి కిందకి వారు రాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమేమో మన క్రీస్తు పరిశుద్ధుడని, క్రీస్తు లోక రక్షకుడని, ఆయన కృప ద్వారా మీరు రక్షించబడతారని, ఆయన మెల్కీసెదెకు యాజకత్వం రూపంలో ఆయన మరి మన పాపముల కొరకు ఒక్కసారి బలిగా అర్పించబడి మనల్ని దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతులుగా చేస్తాడని ఒక బాల శిక్షకుడుగా పనిచేస్తూ మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తా ఉన్నది. సో కృపయు సత్యమును మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడినాయి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం మీకు పాపమని చెప్తుంది, పాపము చాలా భయంకరమైనది, దాని తీర్పు ఉంటుందని చెప్తుంది. దేవుడు పరిశుద్ధుడని చెప్తుంది. నీకు బాల శిక్షకుడుగా ఉండి నిన్ను క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. అయితే నీలో ఉన్నటువంటి దుర్నీతిని తొలగించలేదు, నీలో ఉన్న అపవిత్రతను సమూలంగా నిర్మూలించలేదు. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము
నువ్వు పాప పరిహారార్థ బలి అర్పించవలసిందే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప ద్వారా మరి కృపయు సత్యము మనకు అనుగ్రహింపబడినందున మనము మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒక్కసారి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం చేయబడి ఆయన వెంబడించి ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సో దయచేసి ఈ యొక్క డిఫరెన్స్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనము అహరోను యొక్క వస్త్రధారణ అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాము. అహరోను యొక్క వస్త్రము గురించి మనకు నిర్గమకాండం 28వ అధ్యాయంలో మనం కనబడుతుంది. ఎక్సోడస్ చాప్టర్ 28 చదవండి. నిర్గమకాండము 28వ అధ్యాయము. సో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు, పదాజ్ఞలు ఇచ్చాడు, న్యాయ విధులను ఇచ్చాడు, సివిల్ లాస్, మోరల్ లాస్ ఇచ్చాడు. ఆ తర్వాత మరి వారికి యాజకత్వము చేయడానికై వారికంటూ ఒక పరిశుద్ధ మందిరం ఉండాలి కాబట్టి ఆ యొక్క టాబర్నకిల్ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని ఇచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికై, పరిచర్య చేయడానికై, యాజకత్వం చేయడానికై అహరోను కుమారులను దేవుడు ఎన్నుకున్నాడు. మరి వారికి ఉండవలసినటువంటి వస్త్రములు ఏంటి, వారి యొక్క యాజకత్వం ఏంటి, యాజకత్వం ఏవే భాగాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను దేవుడు క్లియర్గా బయలుపరుస్తా ఉన్నారు. చూడండి, నిర్గమకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు నాకు యాజకత్వం చేయుటకే నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహూను, ఎలియాజరును, ఈతమారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. సో ఇక్కడ దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? మోషే అన్న అయినటువంటి అహరోనును మరియు అహరోనుకు 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారులను దేవుడు తన పరిశుద్ధ మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికై దేవుడు వారిని ఎన్నుకుంటూ ఉన్నాడు. వారిని పిలుచుకురా అని చెప్తా ఉన్నాడు. వారిని పిలుచుకొచ్చి ఏమంటున్నాడు? అతనికి అలంకారము ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైనటువంటి అహరోనును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. సో దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే నీ అన్న అయినటువంటి అహరోను ఆయన కుమారులను పిలిపించు, వారు నా సన్నిధిలో నిత్యము యాజకత్వము చేయవలను. మరి వారికి ఒక ప్రతిష్ఠితమైన వస్త్రములు కుట్టించాలి. యాజకుని వస్త్రాలు పరిశుద్ధమైనవి ఉండాలి, శ్రేష్టమైనవిగా ఉండాలి, అవి ప్రత్యేకింపబడినవిగా ఉండాలి అని స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అని అంటే వారికి ఘనతయు అలంకారమును కలుగునట్లు. సో ఇంగ్లీష్లో ఏముందంటే హోలీ గార్మెంట్స్ ఫర్ ది గ్లోరీ అండ్ ఫర్ బ్యూటీ. మన దేవుడు ఎంత మహిమాయుక్తమైనటువంటి దేవుడు, మన దేవుడు ఎంత ఘనత కలిగిన దేవుడు. ఆ ఘనత కలిగిన దేవుడికి పరిచర్య చేసేటువంటి యాజకుడు కూడా శ్రేష్టమైన వాడిగా మేలిమైన బంగారు మరి ధూమ రక్త వర్ణములతో పొదిగినటువంటి వస్త్రములను ధరించుకున్న వాడిగా, దేవుని ప్రతినిధిగా, మరి దేవునికి ప్రజలకు మధ్య వారధిగా ఆయన శ్రేష్టమైనటువంటి వస్త్రాలను ధరించుకొని యాజకత్వం చేయాలని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవెన్ మన మందిరాల్లో లేకుంటే మన యొక్క చర్చెస్లో మనకుంటే మన ఇంట్లో మనం దేవుని కొరకు వాడేటువంటి వస్తువులు అవ్వచ్చు, దేవుని కొరకు ఉపయోగించే పనిముట్లు అవ్వచ్చు, దేవుని కొరకు మనం ఏది చేసినా అది శ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా, ఘనమైనదిగా, మహిమతో కూడినదిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మహిమాయుక్తమైన దేవుడు, మన దేవుడు ఘనత కలిగిన దేవుడు. That's what here he is telling, that the holy garments you should make for Aaron and his sons, and for the glory and also for the beauty. ప్రియమైనటువంటి దేవుని వల్ల what we do normally, we do always that when it comes to God, we give the least things. దేవుని విషయానికి వచ్చినప్పుడు మనము తృణీకరించబడినవి, త్రోసివేసినవి, లేకుంటే అతి తక్కువ విలువ కలిగినవి,
సింపుల్ గా ఉండేవి మనం ఇస్తాం. అయితే మన ఇంట్లోనో లేకుంటే మన యొక్క వ్యక్తిగతంగానో మరి మనకి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాము, మనము శ్రేష్టమైనవి క్వాలిటీ వస్తువులు మనం కొనుక్కుంటాం. మనం ధరించే బట్టలు క్వాలిటీగా ఉంటాయి, మనం ధరించే షూస్ క్వాలిటీగా ఉంటాయి, మన కార్లు, మన బైక్లు, మరి మనవన్నీ కూడా శ్రేష్టమైనవిగా మనం ఎంచుకుంటాము. when it comes to God, what we do, దేవుడు చెప్తా ఉన్నాడు, శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వాలి. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క అలంకారం కొరకు, దేవుని యొక్క మందిరంలో కానీ మన గృహంలో కానీ లేకపోతే ప్రత్యేక కోరికలు మనం ఎప్పుడు చేసినా ఏది చేసినా దేవుని కొరకు చేసేటువంటివి శ్రేష్టమైనవిగా, మేలుగా, విలువైనవిగా, ఘనత కలిగినవిగా, అలంకారం కలిగినవిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. సో మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే యొక్క 28వ అధ్యాయంలో అహరోను నాకు యాజకుడు అయినట్లు నీవు అతని ప్రతిష్ఠించుదు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞయము. సో ఆయనకు పుట్టేటువంటి వస్త్రాలు జ్ఞానయుక్తమైన ఉండవాలి, మహిమయుక్తమై ఉండవాలి కనుక నేను వారి జ్ఞానం ఇస్తానని చెప్తా ఉన్నాడు. సో 4వ వచనం మనం చూసినట్లయితే, సో టోటల్గా 5 వస్త్రములు అహరోనుకు వస్త్రములుగా అవసరమై ఉన్నవి. సో 5 వస్తువులు ఏమేమంటే ఒకటి ఏఫోదు, తర్వాత దట్టి, తర్వాత విచిత్రమైనటువంటి నిలువుటంగి, తర్వాత తలపాక. సో ఆ తర్వాత మరొక వస్త్రము చూడండి, ఇక కలర్ఫుల్ గా ఉన్నటువంటిదేమో ఏఫోదు. సో ఇక బ్లూ కలర్ లో ఉన్నటువంటిదేమో రోబ్, అది ఒక వస్త్రము. తర్వాత ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ అంతా దట్టి ఉంటుంది. ఈ దట్టిలో 12 రాళ్ళు ఉంటాయి. 12 శ్రేష్టమైనటువంటి అవంటారు రత్న వర్ణములు ఉంటాయి ఇక్కడ. సో 4 వరుసల్లో ఉంటాయి. మొదటి వరుసలో 3, రెండవ వరుసలో 3, మూడో వరుసలో 3, 4వ వరుసలో 3. ఈ యొక్క 12 ఉంటాయి. ఈ 12 కూడా 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉంటాయి. సో ఆ తర్వాత మరి ఈ యొక్క తలకు పాగా ఉంటుంది. సో ఈ యొక్క 5 వస్త్రాలను మరి యాజకునికి ఒక ప్రత్యేకించబడిన గార్మెంట్స్ గా దేవుడు ఉంచాలని సెలవిచ్చి ఉన్నాడు. సో ఏఫోదు, దట్టి, తర్వాత ఆ యొక్క నిలువుటంగి మరియు మరొక వస్త్రము, తలకు పాగా. సో ఈ యొక్క 5 ఐటమ్స్ ను దేవుడు మరి అహరోనుకు ఏఫోదు మనం చూసినట్లయితే ఏఫోదు అంట అది ఎట్లా ఉండాలి, బంగారంతో చేసిందై ఉండాలి. 4వ వచనం, పతకము ఏఫోదు నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడు ఉండినట్లు వారిని సహోదరుడిని అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టుకోలేను. వారు బంగారును, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలు సన్ననారను తీసుకొని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పని వలె చేయవలెను. సో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, బంగారంతోను మేలిమైనటువంటి నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్ననారను తీసుకొని నువ్వు ఏఫోదును తయారు చేయాలంటున్నాడు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏఫోదు యొక్క మరి ఏఫోదు మరి ఎలా ఉండాలి, ఎలాంటి మెటీరియల్తో తయారు చేయాలి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే దాన్ని ఎట్లా చేయాలో అది కూడా దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో తన యొక్క భుజముల మీద ఇక్కడ చూడండి ఓనిక్స్ స్టోన్స్ అనేటువంటివి కూడా అటు ఒకటి ఇటు ఒకటి ఆ యొక్క ఏఫోదు మీద ఉంటాయి.
తర్వాత ఎదురుగా ఇక్కడ మనం చూసినట్లయితే దట్టి పెట్టమని చెప్పాడు అన్నమాట. దీని గురించి మనం ఆల్రెడీ చూసాం. సో దిస్ కోట్ ది కోట్ ఆఫ్ మెనీ కలర్స్ ఈస్ ఏఫోద్. సో ఏఫోదును బంగారంతోను శ్రేష్టమైనటువంటి నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్నారం తీసుకొని చేయమని చెప్పాడు. ఆ తర్వాత మనము ఇంకా ముందుకు వచ్చినట్లయితే చూడండి 28వ అధ్యాయంలో 15వ వచనం. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకం చేయవలెను, ఏఫోదు పని వలె దానిని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణం గల నూలుతోనూ పీనిన సన్న నారతోనూ దానిని చేయవలెను. సో అది బ్రెస్ట్ ప్లేట్ ఇక్కడ ఉంది కదా, ఎదురుగా ఈ యొక్క 12 రాళ్లతో తిరిగినటువంటి దాన్ని చేయమని చెప్తా ఉన్నాడు. సో అది కూడా బంగారంతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములతో చేత సన్న నారతో దాన్ని చేయమని చెప్తా ఉన్నాడు. అలాగే చేసిన తర్వాత ఈ యొక్క 4 వరుసల రాళ్లను రత్న వర్ణములను పెట్టమని చెప్పారు. సో ఇవేంటంటే 12 గోత్రముల యొక్క పేర్లు. సో ఎందుకు 12 గోత్రములు అంటే ఈ యొక్క 12 గోత్రముల యొక్క ప్రజలకు ప్రతినిధిగా ఈ 12 గోత్రాలను తీసుకొని వారి పక్షంగా దేవాది దేవుని సన్నిధికి అహరోను వెళ్ళి ప్రతినిత్యము బలు అర్పించడం కానీ, పాప పరిహారార్థ బలి కానీ, లేకుంటే పాప బలి కానీ, వాటినన్నిటిని కూడా ఇజ్రాయేల్ ప్రజలందరి తరఫున అర్పిస్తున్నట్లుగా గుర్తు. ఎప్పుడైతే అహరోను మరి బలిని అర్పించడానికి వెళతాడో అప్పుడు ఈ రాళ్లను చూసి దేవుడు ఇజ్రాయేల్ జాతిని అంతటినీ గుర్తు చేసుకుంటాడు. సో అహరోను ఏం చేసినా ఇజ్రాయేల్ 12 గోత్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతినిధిగా చేస్తున్నాడు కాబట్టి మరి దాన్ని బట్టి దేవుడు వారి పాపములను క్షమిస్తాడు. మరి బర్న్ట్ ఆఫరింగ్ దహన బలి అర్పిస్తే ఇజ్రాయేల్ అందరూ అర్పించినట్లే. సో వారు దేవుని సంతోషపరిచేటువంటి బలి బర్న్ట్ ఆఫరింగ్ దహన బలి అంటే ఆరాధన బలి, దేవునికి ఆరాధనగా అర్పించేటువంటి బలి. ఆ శ్వాసన ద్వారా దేవుడు బహుగా సంతోషిస్తాడన్నమాట. సో అహరోను ఏది చేసినా ఇజ్రాయేల్ ప్రజలకు ప్రతినిధిగా 12 గోత్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బదులుగా చేస్తున్నట్లుగా గుర్తుండడానికై దేవుడు ఈ యొక్క స్టోన్స్ ని ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ అంటే ఆ దట్టి మీద 12 గోత్రాల గురించి ఆ యొక్క స్టోన్స్ ని పెట్టమని చెప్పి ఉన్నాడు. సో అది రెండవది. సో మూడవది మనం చూసినట్లయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి గోల్డ్, అది కూడా ఒక ట్యూనిక్ అన్నమాట, వస్త్రం అన్నమాట. సో అది లోపల ఉంటుంది, దానిపైన ఈ యొక్క ఏఫోదును వేసుకుంటారు. సో ఇంకా అట్లా మనం వచ్చినట్లయితే ఇంకా ముందుకు వచ్చినట్లయితే టర్బన్ అంటే తలపాగాని కూడా ఒకటి చేయమని చెప్పాడు. తలపాగా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మరి బంగారంతో చేయబడినటువంటిదిగా ఉండాలని చెప్పాడు. తర్వాత తలపాగా మీద ఒక మాట రాసి పెట్టమని చెప్పాడు. అదేంటంటే చూడండి 36వ వచనం, నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకి చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట చెక్కవలెను. యెహోవా పరిశుద్ధుడు, ది లార్డ్ ఈస్ హోలీ అని ఒక మాటను చెక్కి దానిపైన ఉంచాలి. సో హోలీనెస్ టు ద లార్డ్ అని ఈ యొక్క తలపాగా మీద నుదిటి పైన పెట్టి దాని మీద పెట్టాలి. ఆ విధంగా ఇలా ఈ యొక్క 5 రకాలైనటువంటి వస్త్రాలను సో నేను చెప్తాను. ఇంకా ఒక్కొక్క వస్త్రంలో చాలా చిన్న చిన్న ఉంటాయి. సో అవన్నీ మనం చెప్పుకోవడానికి మన టైం సరిపోదు. సో కాబట్టి ఇక్కడ
దేవుని సేవకు శ్రేష్టమైన విలువైన వస్తువులు ఉండాలి, వాడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. బాధ్యత కలిగి వివేకంగా వాడాలి. దేవుని సేవకు వాడే వస్తువులు ఘనమైనవిగా ఉండాలి. సో ఆ తర్వాత ఆ యొక్క ఏఫోదు అనేటువంటి ఇక్కడ ఊరీము తుమ్మిము అనేటువంటి రెండు గవ్వలను కూడా ఆ ఆ యొక్క ఏఫోదు మీద పెట్టమని చెప్తాడు. సో ఊరీము అనగా వెలుగు, లేకుంటే మంట, లేకుంటే అగ్ని అనేటువంటి అర్థం వస్తాయి అన్నమాట. సో ఈ యొక్క రెండు గవ్వలతో కూడినటువంటి రాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే గవ్వల లాంటి వాటిని ఆ గవ్వల ద్వారా వాటిని న్యాయము తీర్చడానికి వారు వాడతారు. సో ఎవరైనా తప్పు చేస్తే వారు వారు నిజంగా తప్పు చేశారా లేదా, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడానికి ఆ గవ్వలను వాడతారు. ఆ విధంగా దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోవడానికి ఊరిము తుమ్మిము అనేటువంటి రెండు గవ్వలను కూడా వాడతారు. కాబట్టి వాటిని కూడా ఆ యొక్క ఏఫోదు వస్త్రం మీద పెట్టమని చెప్తాడు. ఆ రోజుల్లో దేవుడు వారికి అలా చేయమని ఆజ్ఞాపించి ఉన్నాడు. సో అవి ఎవరు వాడతారంటే యాజకుడే వాడతాడు. సో కాబట్టి అవి ఎక్కడుంటాయి? అహరోను యొక్క వక్షస్థలముల మీద ఉంటాయి. ఈ యొక్క చెస్ట్ మీద రెండు వైపులా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా దేవుడు వాటిని చేయమని చెప్పాడు. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే 28వ అధ్యాయంలో అహరోను మరి అహరోను కుమారులు కూడా మన అంగీలను చేయమని చెప్పాడు. చూడండి, అదే 28వ అధ్యాయం మనం చూసినట్లయితే 40వ వచనం నుంచి 42వ వచనం వరకు చెప్తాను. అహరోను కుమారులకు నువ్వు చుక్కాయలను కుట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకున్నటకు నువ్వు వారికి నారాలగును కుట్టవలెను. నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించున్నప్పుడైనను వారు దోషలై చావకుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిను అతని తర్వాత అతని సంతతికిను నిత్యమైన కట్టడం. ఇక్కడ అహరోను కుమారులు కూడా చొక్కాలను కుట్టమని చెప్తా ఉన్నాడు. వారికి దట్టిని కూడా చేయమని చెప్తా ఉన్నాడు. సో యొక్క దట్టి దేనికి సాదృశ్యంగా ఉందంటే న్యాయ తీర్పుకు సాదృశ్యంగా ఉంది. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. సో న్యాయ తీర్పునకు యొక్క దట్టి సాదృశ్యంగా ఉన్నది. సో అయితే ఇక్కడ 3 విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు. 28వ అధ్యాయం 41వ వచనంలో ఇవన్నీ చేసిన తర్వాత ఏమంటున్నాడు? యూ షాల్ అనాయింట్ అహరోన్ అండ్ హిస్ సన్స్. వారిని ప్రతిష్ఠించుము, వారిని అభిషేకించుము అని చెప్తున్నాడు. తైలంతో వారిని అభిషేకించమని చెప్తా ఉన్నాడు. దెన్ నెంబర్ 2, యూ షాల్ కాన్సిక్రేట్ దెమ్. వారిని ప్రతిష్ఠించమని చెప్తా ఉన్నాడు. వారిని దేవుని యాజకులుగా ప్రతిష్ఠించు. మనం ఎలాగైతే గుడిని ప్రతిష్ఠిస్తామో, ఎలాగైతే రోమన్ క్యాథలిక్స్ మరో పోప్ ఎన్నుకున్న తర్వాత ఆయన ఎలాగైతే ప్రతిష్ఠిస్తారో, అలాగనే ఇక్కడ యాజకుని కుమారులను ప్రధాన యాజకులను ప్రతిష్ఠించాలి. 3వదిగా సాంక్టిఫై దెమ్, అంటే వారిని పరిశుద్ధపరచము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు జరగాలి. ఒక విశ్వాస జీవితంలో కూడా ఈ 3 విషయాలు జరగాలి. సో అనాయింటింగ్, కాన్సెక్రేషన్, సాంక్టిఫికేషన్ అంటే అభిషేకించబడటం, ప్రతిష్ఠించబడటం, పరిశుద్ధపరచబడటం. ఈ 3 విషయాలు కూడా జరిగిన తర్వాత ఒక వ్యక్తి యాజకుడుగా పరిశుద్ధ మందిరంలో ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి
అర్హుడు. సో ఇది ఈ యొక్క కట్టడ ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. సో అహరోను సమయం అయిపోతే అహరోను కుమారుల్లో ఒకరు ప్రధాన యాజకులు అవుతారు. సో ఆ తర్వాత వారి సంతతి వారు ప్రధాన యాజకులు అవుతారు. సో దట్ మీన్స్ యాజకత్వం అనేటువంటిది అహరోను వంశానికి ఇవ్వబడింది. అది దైవ చిత్తము, దేవుని చిత్తానుసారంగా అనుగ్రహించబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము మన జీవితంలో కూడా ఈ మూడు జరగాలి. ఏ మూడు జరగాలంటే మనం కూడా మరి శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలి, మనం కూడా ప్రతిష్ఠించబడాలి, మనం కూడా దేవుని యొక్క పరిచర్య కొరకై అభిషేకించబడాలి. సో మరి దేవుని యొక్క పరిచర్య అంటే వారి వారి తలంపుల చొప్పున, తలాంతుల చొప్పున, వారి వారికి దేవుడు ఇచ్చినటువంటి కృప చొప్పున, అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ దేర్ ఫెయిత్, అకార్డింగ్ టు ది మెజర్ ఆఫ్ ది గాడ్స్ గ్రేస్, అకార్డింగ్ టు దేర్ గాడ్స్ గివెన్ టాలెంట్స్, దేవుడు ఇచ్చిన తలాంతుల కొలది వారు పనిచేస్తారు. కొంతమంది వాక్యం బోధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు, పాటలు పాడే వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు. సో పరిశుద్ధ మందిరంలో అనేక పరిచర్యలు ఉన్నాయి కనుక ఆ పరిచర్య తలాంతుల కొలది వారు పనిచేస్తారు. సో కాబట్టి మనం పరిశుద్ధ మందిరంలో చాపలు వేసిన, పరిశుద్ధ మందిరంలో ఊడ్చిన, సిద్ధపరిచిన, క్లీనింగ్ చేసిన, ఏమి చేసినా కూడా అది కూడా పరిచర్యే. కాబట్టి ఆ పరిచర్యను మనం చేయాలి అని అంటే దానికి మనకి అర్హతలు ఏంటంటే మనం ఫస్ట్ మనము సాంక్టిఫై చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ తర్వాత మనం ప్రతిష్ఠించబడాలి. ఆ తర్వాత దేవుని చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నాలి. తర్వాత మనం దేవుని వద్ద నుంచి తలాంతులను మనం పొందుకున్నాలి. సో వీ షుడ్ నో అవర్ టాలెంట్స్. సో దేవుడు ఇక్కడ ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి అహరోను యొక్క టాలెంట్స్ ని గమనించి అహరోనుకు యాజకత్వం ఇచ్చారు. మోషేకు మరి ఇజ్రాయేలుకు నాయకుడుగా ఉండేటువంటి ప్రవక్తగా ఉండేటువంటి భాగ్యాన్ని మరి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we should know our talents, we should know our gifts. So then accordingly we should serve the Lord in the house of God. సో అలాగ చేయాలంటే ఈ మూడు జరగాలి. సో అది కూడా ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఆ తర్వాత మనం 29వ అధ్యాయానికి కనుక వచ్చినట్లయితే వారిని సాంక్టిఫై చేయమని చెప్తా ఉన్నాడు. సో సాంక్టిఫికేషన్ అనేటువంటిది వారిని పరిశుద్ధపరిచేటువంటి క్రమము 29వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 29వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఒకసారి 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. వారు నాకు యాజకులు అవునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నువ్వు వారిని చేయవలసిన కార్యం ఏదనగా, ఒక కోడె దూడను, కలంకం లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కాల్చిన భక్షములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకును. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకురావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయను, ఏఫోదు నిలువు టంగిని, ఏఫోదు పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటము ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలెను. సో ఇక్కడ దేవుడు ఫస్ట్ శాంక్టిఫికేషన్ గురించి చెప్తా ఉన్నాడు, ఆ తర్వాత అభిషేకం గురించి చెప్తా ఉన్నాడు, ఆ తర్వాత మూడవదిగా ప్రతిష్ఠించబడటం గురించి చెప్తా ఉన్నాడు. సో ఈ యొక్క కార్యక్రమాలు మూడింటిని చేయడానికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, కొన్ని వస్తువులను తీసుకున్నామని చెప్తున్నాడు. నంబర్ 1
ఒక కోడె దూడను తీసుకురమ్మంటున్నాడు. బ్లేమ్లెస్ అంటే అది ఎలాంటి కలంకం లేనిదై ఉండవలెను. తర్వాత 2 పొట్టేళ్ళను తీసుకొని రమ్మంటున్నాడు. తర్వాత పులిని రొట్టెలను తీసుకొని రమ్మంటున్నాడు. అప్పడములు మరియు మరికొన్ని రొట్టెలను తీసుకొని రమ్మంటున్నాడు. ఈ యొక్క అప్పడములను, రొట్టెలను, కేక్స్‌ను, వేఫర్స్‌ను ఒక బాస్కెట్‌లో వేసుకొని ఆ యొక్క 2 పొట్టేళ్లను, ఒక కోడె దూడను నిష్కలంకమైనటువంటి వాటిని తీసుకొని మరి పరిశుద్ధ గుడారం ఎద్దకు రావాలి అని చెప్తున్నాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే అహరోను అతని యొక్క కుమారులు ఆ యొక్క ఇత్తడి గంగాళంలో ఉన్నటువంటి నీళ్ల ద్వారా స్నానం చేయాలి. ఏం చేయాలి? స్నానం చేయాలి. ఇత్తడి గంగాళంలో ఉన్నటువంటి నీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడాలి. సో ఆ విధంగా కడగబడి శుద్ధీకరించబడిన తర్వాత మరి వారు ఆ యొక్క యాజకుని యొక్క వస్త్రములను ధరించాలి. సో యాజక వస్త్రములను ధరించినటువంటి తరువాత సో వాటిని ధరించినటువంటి తర్వాత దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, శేఖర్ మ్యూట్ చేయ అన్న, అన్మ్యూట్ లో ఉన్నారు. సో సో ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ యొక్క కోడెదూడను, 1 సంవత్సరము వయసు ఉన్నటువంటి శ్రేష్టమైన క్రొవ్విన కోడెదూడను తీసుకొచ్చి మోషే ఏం చేయాలి? అహరోను చేత దాని తల మీద చేయి వేయించాలి. తల మీద చేయి వేయించి దాన్ని వధించి దాని యొక్క రక్తంను తీసి ఒక పళ్ళెంలో ఉంచేసేసి ఆ తర్వాత అలాగనే పొట్టేళ్ళను కూడా తీసుకొని వాటిని కూడా అలాగనే చేతులు వాటి మీద ఉంచి వాటిని వధించి వాటి రక్తాన్ని తీసుకొని వాటి యొక్క మాంసమును వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క ఎద్దు యొక్క మాంసమును పూర్తిగా బలిపీఠం మీద దహించి వేయాలి. దాని నుంచి సుగంధ సువాసనలు వస్తాయి. ఆ యొక్క ప్రొవిన ఫ్యాట్ను దాన్ని దహించినప్పుడు సువాసన వస్తుంది. దాని ద్వారా దేవుడు మరి సంతోషపడతాడు. సో ఆ తర్వాత ఈ యొక్క యాజకుడు ఏం చేస్తారంటే, ఈ యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి బలిపీఠం మీద కొంత ప్రోక్షించాలి. ప్రత్యక్ష గుడారంలో పవిత్ర స్థలంలో ఉన్నటువంటి వాటి మీద ఆ రక్తాన్ని ఒలికించాలి, స్ప్రింకిల్ చేయాలి. ఆ తర్వాత ఆ రక్తంను తీసుకొని మరి అహరోను దగ్గరకు వచ్చేసేసి అహరోనుకి ఏం చేయాలంటే చూడండి 29వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసుకుని బలిపీఠము చుట్టూ దాని పృక్షింపవలెను. అంతటా నువ్వు ఆ పొట్టేలను దాని అవయములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి ఆ బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి. ఇక్కడ మనం గమనించినట్లయితే బలి అర్పించిన తర్వాత రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకొని పెట్టాలి. తర్వాత ఈ యొక్క ఎద్దును పొట్టేళ్లను ఏం చేయాలంటే వాటిని దహించాలి. బలిపీఠం మీద దహించినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా ఉంటుంది. ఆ తర్వాత రక్తాన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద లోపల ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటన్నిటి మీద ప్రోక్షించాలి. అలా ప్రోక్షించిన తరువాత ఆ రక్తము తీసుకుని వచ్చి అహరోను యొక్క చేతి వేళ్లకు, అహరోను యొక్క కుమారుల చేతి వేళ్లకు, బొటన వేళ్లకు, మరి ఆయన చెవులకు వాటిని పుయ్యాలి. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. దయచేసి గమనించండి. 29వ అధ్యాయము 21వ వచ్చింది. ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను
వారి కుడి చేతి బొటన వేలు మీదను వారి కుడి కాలి బొటన వేల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నువ్వు బలిపీఠం మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితము నగును. రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఏం చేశారు? స్నానం చేశారు. రైట్. స్నానం దేనికి సాదృశ్యమైన? నూతన జన్మముకు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి, పాప శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. పాపకి కొత్త జన్మకు సాదృశ్యంగా ఉంది. తర్వాత ఆ కోడి దూడ మీద చేయి వేసి ఆ కోడి దూడను వధించినప్పుడు రక్తంను పళ్ళెంలో తీసుకొని మరి ఆ రక్తంనేమో ఆ యొక్క బలిపీఠం మీద, తర్వాత పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఆ వస్తువుల మీద అన్నిటి మీద వాటిని ప్రోక్షించాలి. ఆ తర్వాత ఆ యొక్క కోడి దూడ పొట్టేళ్ళ యొక్క మాంసాన్ని, కొవ్వును, వాటన్నిటిని కూడా బలిపీఠం మీద కాల్చాలి. కాల్చిన తర్వాత అది సువాసన గల హోమంగా దేవునికి ఉంటుంది. సో ఈ రక్తంలో కొంత భాగాన్ని తీసుకొని అహరోను తన కుమారుల యొక్క చేతి వేలుకు, అహరోను తన కుమారుల యొక్క బొటన వేలుకు, అహరోను తన కుమారుల యొక్క చెవికి వాటిని రాయవలెను. ఆ తర్వాత ఆ రక్తమును వారి వస్త్రములు, యాజకుల వస్త్రముల మీద ప్రోక్షింపవలెను. జాగ్రత్తగా గమనించండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో యాజకుని చెవికి పూయాలంట ఫస్ట్. అవి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి దేవుని మాటని వినడానికి మాత్రమే వారు. చెవికి ఎందుకు రక్తం పూయాలి అంటే, ఆ చెవు పూసిన తరువాత యాజకుడు తన కుమారుడు దేవుని స్వరం విన్నారు. మనుషుల స్వరం కాదు. యాజకత్వం చేసేటప్పుడు దేవుడు చేతితో పని చేస్తారు కాబట్టి ఆ చేసేటువంటి పని ప్రభు కొరకే చేయాలి. పరిశుద్ధమైనటువంటి పరిచర్య చేయాలి. అపవిత్రమైనటువంటి పనులు ఆ చేతులతో చేయకూడదు. ఆ చేతులతో చేయరానటువంటి పనులు చేయకూడదు. ఆ చేతులతో మరి మరి ఎలాంటి అపవిత్రమైనటువంటి పనులు, పాపం చేసేటువంటి పనులు చేయకూడదు. పవిత్రమైనటువంటి పరిచర్య కొరకు ఆ యొక్క చేతులు, ఆ వేళ్ళు మరి శుద్ధీకరించబడినాయి. నెంబర్ 3, కాలు వేలుకు పూయాలి. కాలు వేలు, బొటన వేలకు పూసేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క పాదములు పరిశుద్ధ మందిరంలోనే నడవాలి, ప్రత్యక్ష గుడారం వైపు నడవాలి. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా అహరోను తన కుమారులను దేవుడు తన కొరకై ప్రత్యేకించుకొని వారిని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి వారిని రక్తంలో కడిగి దేవుని మాట వినుటకు, దేవుని పని చేయుటకు, దేవునితో నడువుటకు దేవుడు వారిని ప్రతిష్ఠించారు. సో దిస్ ఇస్ ది మీనింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడిన తర్వాత, యేసుక్రీస్తు రక్తంలో మన విశ్వాసం నుంచి మన పాపం వదులుకొని, ఆయన నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తం మన పాపములను కడిగిందని మనం నమ్మిన తర్వాత, విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత, మన చెవులు, మన చేతులు, మన కాళ్ళు దేవుని మాట వినాలి. లోకంలో ఉన్నటువంటి వారి మాటను వినకూడదు. లోకస్తుల మాటను మనం లక్ష్య పెట్టకూడదు. దేవుని పని మనం చేయాలి. పరిశుద్ధమైనటువంటి చేతులతో మనం ఏ పని చేసినా చేయాలి. మన చేతులను అపవిత్రపరచుకోకూడదు. అపవిత్రమైన పనులకు మనం అప్పగించుకోకూడదు. ఆ తర్వాత మరి అపవిత్రమైనటువంటి వాటి వైపు మనం నడవకూడదు. అందుకని కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాసకులు కూర్చున్న చోట కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. సో నో లాంగర్ వీ షుడ్ లిసన్ టు ది అన్గాడ్లీ కౌన్సిల్స్. ప్రియమైనటువంటి దేవుని వల్ల లిసన్ కేర్ఫుల్లీ. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడకూడదు, వాళ్ళ ఆలోచనలు వినకూడదు. ఒకవేళ మన చెవిని పడినా వాటిని వదిలేయాలి. దేవుని యొక్క స్వరం మనం వినాలి, దేవుని బిడ్డల యొక్క స్వరం మనం వినాలి, పరిశుద్ధ వాక్యమును మనం వినాలి. ఆ విధంగా మనం ఉండటానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. అహరోను వలె నూతన నిబంధన గ్రంథంలో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ప్రీస్ట్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ హై ప్రీస్ట్. సో యాజకుడు చేసేటువంటి పనిని క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రతి విశ్వాసి కూడా చేయాలి. వారి వారి తలంతుల కొరకు, తలంతులను బట్టి, వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేయాలి. సో కాబట్టి మీరు ఈ యొక్క విషయం అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆ యొక్క ఇత్తడి గంగాళంలో ఉన్నటువంటి నీళ్ల ద్వారా వారు స్నానం చేయాలి అంటే వారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆ తర్వాత వారు బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత ఆ కోడితోడిని, పొట్టేళ్ల మాంసాన్ని, దాన్ని అంతటిని కూడా ఆ బలిపీఠం మీద దహించి వేయాలి. అది దేవుడికి సువాసన గల హోమం అవుతుంది. తర్వాత రక్తాన్ని పరిశుద్ధ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువుల మీద ప్రోక్షించి, బలిపీఠం మీద, ఆల్టార్ మీద ప్రోక్షించి, తర్వాత అహరోను కుమారుల యొక్క చెవికి, వేలికి, బొటన వేలికి పూసి ఆ యొక్క యాజకుని వస్త్రముల మీద వాటిని ప్రోక్షించి ఆ విధంగా వారిని శుద్ధీకరించాలి, ప్రతిష్ఠించాలి. సో ఇది ఒక విషయం. అలాగనే మనం కూడా ప్రతిష్ఠించబడ్డాం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1-4 వరకు మనం చూసినట్లయితే, ఆ దినాల్లో అహరోను కుమారులు యాజకులుగా ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయనే ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆయనే ప్రధాన యాజకుడయ్యి మరి మనలను తండ్రితో సమాధానపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని 2 గొర్రె పిల్లలను, అహరోను పని ఏంటంటే 2 గొర్రె పిల్లలను అర్పించాలి. పొద్దున్నే ఒకదాన్ని అర్పించాలి, సాయంత్రం ఒకదాన్ని అర్పించాలి. ప్రతిరోజు అలాగ చేయాలి. ప్రాయశ్చిత్తం చేయాలి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేయాలి. అయితే ధర్మశాస్త్రం యొక్క బలులు పాపమును సమూలంగా నిర్మూలించలేకపోయినాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పని చేశాడు. తర్వాత ధూప వేదిక మీద 2 సార్లు ధూపం వేయాలి. అహరోను ధూపం వేయాలి. సో అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. సో ఈ విధంగా అహరోను యొక్క పనులు అక్కడ మనకు కనబడతాయి. 29-30 అధ్యాయంలో మనం చూసినట్లయితే అహరోను మరి వాళ్ళు అర్పించేటువంటి బలులు మరి పాప పరిహారార్థ బలి ఉంటుంది, తర్వాత దహన బలి ఉంటుంది, తర్వాత నైవేద్య బలి ఉంటుంది, ఆ తర్వాత సమాధానార్థ బలి ఉంటుంది. సో ఆ విధంగా 5 రకాలైనటువంటి బలులు అక్కడ వారు అర్పించమని చెప్పారు. ప్రతిదినము చేయవలసింది ఏంటంటే ఉదయం ఒక గొర్రె పిల్లను, సాయంత్రం ఒక గొర్రె పిల్లను ఆయన బలిగా అర్పించాలి. ఆ యొక్క అవతల కోర్టులో దాన్ని చేయాలి. ఆ విధంగా మరి చేసినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను నా ప్రత్యక్ష గుడారంలో నేను నివసించేదను అని అంటున్నాడు. చూడండి 29వ అధ్యాయం 44-46 వరకు మనం చదివినట్లయితే ఆ విషయాలు మనకు కనబడతాయి. 29వ అధ్యాయము 44-46. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇజ్రాయేల్ మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందరు. నేను వారి దేవుడునైన యెహోవాను. సో దేవుడు మీరు అలాగే చేసి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి మరి దానిలో ఉన్న వస్తువులను తయారు చేసి పెట్టి ఒక యాజకుని కుమారులను పరిచయం చేయడానికి పెడితే, నేను ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో వాసము చేస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారని చెప్తాను. ఆ తర్వాత 30వ అధ్యాయంలో కనుక మనం వచ్చినట్లయితే మరి ఆ పరిశుద్ధ ఉపకరణంలో గురించి చెప్తా ఉన్నాడు. సో లోపల ఒక
ఒక వేదికను చేయమంటున్నాడు. తుమ్మకారతో ఒక వేదికను, ధూపం వేయటకు ఒక వేదికను చేయమంటున్నాడు. దాని డైమెన్షన్స్ చెప్తా ఉన్నాడు. తర్వాత ధూపము గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఎలాంటి ధూపం వేయాలి? 34 నుంచి 38 వచనంలో మనం చూసినట్లయితే ఆ ధూపం గురించి దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో పరిమళ ద్రవ్యంలో అనగా జటామాంసి గోపి చందనము చెక్కను అని ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలది స్వచ్ఛమైనది పరిశుద్ధమైనదినైనా సుగంధ ధూప సంభారము. సో ధూపం కూడా ఏ వస్తువులు చేయాలి, ఎలాగ ఉండాలి అంటున్నారు. కంక్లూజన్ ఏంటంటే అదంట స్వచ్ఛమైనదిను పరిశుద్ధమైనదిగా ఉండాలంట. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం దేవునికి అర్పించేటువంటి అర్పణలు కూడా, ధూపం కూడా, మన ప్రార్థన కావచ్చు, మనం దేవునికి ఇచ్చే ఆఫరింగ్ కావచ్చు, మన దేవుని కొరకు ఏదైనా మందిరంలో పని చేయించవచ్చు, లేకుంటే మనం ఏది చేసినా మన వాక్యం బోధించవచ్చు, లేకుంటే ఎవరికైనా మన కౌన్సిలింగ్ వచ్చు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ షుడ్ బి హోలీ. అది పరిశుద్ధమైనదిగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి. స్వార్థం కొరకు, స్వలాభం కొరకు సత్యాన్ని మార్చకూడదు. సో మనం దేవుని కొరకు మందిరంలో కానీ బయట కానీ మనం ఎక్కడ ఏది చేసినా, ప్రార్థన చేసినా అది స్వచ్ఛమైనదిగాను పరిశుద్ధమైనదిగాను ఉండవాలి. అంటే ఆ విధంగా మనం శుద్ధీకరించుకుంటూ మనం దేవుని యొక్క సన్నిధిలో పని చేయవలసి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అందుకని దేవుడు అంటున్నాడు, సో ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసం మీదట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. మీరు చేయవలసిన ఆ ధూప ద్రవ్యములను దాని మేళను చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకోకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది ఎంచుకోవాలి. అది మీకోసం మీరు చేసుకోకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది, పరిశుద్ధమైనదిగా దాన్ని ఉంచాలి. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. సో దాన్ని ఎవరైనా అపవిత్రంగా చేసిన ఎడల, వారి కొరకు వారు చేసుకునే ఎడల దేవునికి మహిమ రాకుండా వారి కొరకు వారు చేసుకున్నట్లయితే వారు కొట్టివేయబడవలను అని చెప్తా ఉన్నారు. సో ఒక 28, 29, 30 అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి కంక్లూజన్ ఏంటంటే, దేవుడు యాజకునికి వస్త్రములను తయారు చేయమని చెప్పారు. ఆ వస్త్రములు అద్భుతమైనటువంటి వస్త్రములు, ఏఫోదు చేయమని చెప్పాడు. ఆ తర్వాత మరి దట్టిని చేయమని చెప్పాడు. తర్వాత అంగీని కొట్టమని చెప్పాడు. తర్వాత విచిత్రమైన నిలువుటంగి అదొకటి కొట్టమని చెప్పాడు. తలపాగా కట్టమని చెప్పాడు. దాని మీద మరి హోలీనెస్ టు ద లార్డ్ అని రాయమని చెప్పాడు. ఆ విధముగా పరిశుద్ధమైన అవి ఎట్లా చేయమని బంగారంతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములతో కూడిన సన్నని నారతో కూడిన వస్త్రములుగా చేయమని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, వీటన్నిటిని కనుక మనం చూస్తే ఒక విషయము నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఎంత పరిశుద్ధమైనటువంటి వాడో, దేవుని యొక్క మందిరం ఎంత పరిశుద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాడో, దేవుని యొక్క యాజకత్వము చేసేటువంటి ప్రధాన యాజకుడైన అహరోను యొక్క కుమారులు వారు ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. గమనించండి. సో నేను దీన్ని స్టడీ చేసేటప్పుడు అహరోను వస్త్రముల గురించి చదివేటప్పుడు, ప్రభువా నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలని యాజకుడిగా పిలువబడిన అహరోను కూడా మనం చెప్తా ఉన్నాం. ప్రభువా నేనైతే యోగ్యుడిని కాను అని పశ్చాత్తాపడ్డా. దేవుని యొక్క వాక్యం నన్ను బలంగా దేవుని యొక్క పరిశుద్ధ మందిరములు మనం చేసేటువంటి పని కూడా పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి. పరిశుద్ధ మందిరములు ఎక్కడ అపవిత్రత, స్వచ్ఛమైనది కానిది, మరి మేలిమైనది కానిది ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని మనం ఇచ్చేది కూడా, మనం అర్పించేది కూడా, మన ప్రార్థన మొదలుకొని, మన పరిచర్య మొదలుకొని, ప్రభు కొరకు మనం ఏది చేసినా కూడా స్వచ్ఛమైనదిగా, పరిశుద్ధమైనదిగా, దేవునికి అంగీకారమైనదిగా ఉంది. ఆ తర్వాత దేవుడు అహరోను కుమారులను వారిని శాంక్టిఫై చేశాడు. శాంక్టిఫై చేయమని చెప్పాడు, అంటే వారిని పవిత్రపరచమని చెప్పాడు. తర్వాత వారిని అనాయింట్ చేయమని చెప్పాడు, అంటే వారిని అభిషేకించమని చెప్పాడు. అభిషేకం దేనితోని?
స్వచ్ఛమైనటువంటి ఆలివ్ ఆయిల్, దంచి తీసినటువంటి స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ తోటి ఆయన్ని అభిషేకించమని చెప్పాడు. తర్వాత ప్రతిష్ఠించమని చెప్పాడు. సో దీస్ 3 థింగ్స్ మరి చేయమని చెప్పాడు. తర్వాత 30వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే మరి ఆ యొక్క బలులు అర్పించడానికి ఆ యొక్క బలిపీఠం, ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి బలిపీఠం కానీ, ఆ తర్వాత లోపల వారు చేయవలసినటువంటి వస్తువులన్నీ కూడా మరి అవి శ్రేష్టమైనవిగా ఉండాలని, వాటిని ఎలాగ నిర్మించాలో చెప్పాడు. మరి డైమెన్షన్స్ కూడా దేవుడు చెప్పాడు. తర్వాత రక్తమును ప్రోక్షించి ఆ బలి అర్పించిన రక్తము ద్వారా బలిపీఠమును ఉన్న ఉపకరణములన్నిటిని కూడా వాటి మీద ప్రోక్షించమని చెప్పాడు. అహరోను కుమారుల యొక్క చెవికి, మరి వారి యొక్క వేలికి, వారి యొక్క బొట్టన వేలికి పోయమని చెప్పాడు. వారి వస్త్రముల మీద ఆ యొక్క రక్తమును ప్రోక్షించమని చెప్పాడు. సత్యమైనటువంటి దేవుడు. ఆ విధంగా దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి క్రమాన్ని, మరి దానిలో ఉన్నటువంటి ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా ఎలా చేయాలో స్పష్టంగా మోషే చెప్పాడు. ఆ తర్వాత మోషే అలాగనే చేస్తాడు. సో ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి, మనం కూడా అహరోను వలె పరిశుద్ధంగా ఉండడానికి మనం ఎన్నుకొనబడ్డాం. మనం కూడా ప్రతిష్ఠించబడ్డాం, క్రీస్తు ప్రతిష్ఠించబడ్డాం, మన క్రీస్తు రక్తంగా కరగబడ్డాం, మనం క్రీస్తు రక్తంలో అభిషేకించబడ్డాం, పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకించబడ్డాం. కాబట్టి నో టర్నింగ్ బ్యాక్. అపవిత్రతకు, అన్యాయంకు, అక్రమకు, స్వచ్ఛమైనది కాని దానికి అక్కడ మనం చూస్తున్నామంటే, సో వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు సాటన్. సాతానుకు మనం అవకాశం ఇస్తుంది. సో అలా ఉండకుండా అహరోను వలె, అహరోను కుమారులు వలె ప్రతిష్ఠించబడిన వారంగా, పరిశుద్ధపరచబడిన వారంగా, అభిషేకించబడిన వారంగా మన తలాంతులను మనం ఎరిగి దేవుడు మనకు అభిషేకించిన విషయాన్ని మర్చిపోకుండా మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలని ప్రభు జ్ఞాపకం. అహరోను నిరంతరము మనం సాధ్యమైనంత వరకు ప్రభు పరిచర్యను మనకిచ్చిన తలాంతుల మేరకు పరిచర్య చేయాలని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నాం. రిక్వెస్ట్ స్వామి శేఖర్ టు డూ ది క్లోజింగ్ ప్రేయర్.